10, 10, 10, 10 చొప్పున ఒక 10 మందొస్తే అలా అయిపోతాయి కాబట్టి 100 పీసులు అలాగా. అలా 1000 పీసులు అమ్మేస్తారు ఒక్కోసారి. బావుంటాయి మోడల్. ఒకవేళ ఐటెమ్ కనుక బాగోపోతే ఎటువంటి ఐటెమ్ బాలేదు, క్వాలిటీ బాలేదు, ఆర్ ఎల్స్ డిజైన్ బాలేదు, లేదంటే రెగ్యులర్ డిజైనే కదా అని ఆలోచించి ఏ కస్టమర్ అయితే ఐ మీన్ ఏ షాప్ కీపర్ అయితే ఐటెం తీసుకోవట్లేదో ఆ షాప్ కీపర్ ఐటెం తీసుకున్నప్పుడు రీ రీసెల్లింగ్స్ వాళ్ళకి ఒక మెంబర్షిప్ పెడతారు కదా ప్లాట్ఫామ్, వాళ్ళకి ₹100 పడే ఐటము జస్ట్ అంటే మేకింగ్కి కూడా ₹100 పడుతుంది. దాన్ని ₹80కో ₹60కో అమ్మేస్తారు. అంటే అస్సలు లాస్ అవ్వకుండా అట్లీస్ట్ ఎంతో కొంత రావాలి అని చెప్పి ఒక ₹60కి అమ్మేస్తారు. 60-80కి అమ్మేసి ఎంతో కొంత వస్తుంది కాబట్టి వేరే వాళ్ళు పెట్టుబడి పెట్టి దాన్ని రీసేలర్స్కి లైక్ ₹120కి అట్లా అమ్ముతారు. వాళ్ళు తక్కువ పడుతుంది కదా అని దాన్ని కంపేర్ చేస్తూ మనల్ని కూడా అడుగుతారు ఇదే ప్రైస్. సో ఆ ప్రైజింగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది, ఆ క్వాలిటీ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మనం ఎప్పుడైతే షాప్ కీపర్స్ వదిలేస్తారో ఆ ఐటమ్ ఆల్మోస్ట్ రీసేలర్స్